2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ మొదటి జాబితాని పార్లమెంటు స్థానాలకి ఈరోజు ప్రకటించదలుచుకున్నాం. అందులో భాగంగా ఈరోజు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ శ్రీమతి భూసిం రమణమ్మ గారిని ఈరోజు ప్రకటించడం జరిగింది. అలాగే పల్లా నూకరత్నం గారు అనకాపల్లి, మాడుగుల నాగశంకర్ బాపట్ల, అదేవిధంగా వారిలో ఉన్నారు వాండ్రాసి నాగసత్యనారాయణ విశాఖపట్నం, రామాంజనేయులు హిందూపూర్. ఇలా 5గురిని మొదటి జాబితాలో పార్లమెంట్ స్థానాలకి ప్రకటించడం జరుగుతుంది. మా ప్రధాన లక్ష్యం ఒకటే, ఈ రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ మోసం చేస్తుంది, ఈ రాష్ట్రం మీద విషం కక్కుతుంది, ఈ రాష్ట్రంలో దమ్మున్నటువంటి ప్రజాప్రతినిధుల్ని పార్లమెంట్కి పంపించాలనే ఏకైక లక్ష్యంతో ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. ఈ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం, అలాగే ప్రత్యేక హోదా విభజన హామీలు, అలాగే కేజీ బేసిన్ని మన రాష్ట్రం నుంచి సుమారు 33 లక్షల కోట్ల రూపాయలు అపార ఖనిజ సంపదల్ని నిధుల్ని దోచుకుపోయేటటువంటి ప్రయత్నాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నుంచి యథేచ్ఛగా ప్రణాళికలు రచిస్తుంది. ఇక్కడ ప్రధాన రాజకీయ పక్షాలైనటువంటి తెలుగుదేశం కానీ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ ఒక్కళ్ళు నోరు మెదపరు. ఎందుకంటే నరేంద్ర మోడీ అంటే భయం, వీళ్ళ కేసుల నుంచి వీళ్ళు కాపాడుకోవడం ప్రధాన లక్ష్యం. ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారు. అందుకని మూడో ప్రత్యామ్నాయంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి ఆధ్వర్యంలో ఒక మూడో ప్రత్యామ్నాయ కూటమిని మేము సిద్ధం చేస్తున్నాం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్, ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి ఆలోచన విధానాలే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. ఈ రాష్ట్రం సంపన్న రాష్ట్రంగా స్థిరపడాలన్నా, ఈ రాష్ట్రాన్ని భావితరాల భవిష్యత్తు కోసం ముందుకు నడిపించాలన్నా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలన్నా, ఇక్కడున్నటువంటి హామీలు జాతీయ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు కావచ్చు, అలాగే కేజీ బేసిన్ 50% ఆంధ్రప్రదేశ్ వాటా 12th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం చట్టబద్ధమైనటువంటి హక్కుది, మనకి 50% మన అభివృద్ధికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని కూడా వీళ్ళు దోపిడీకి గురి చేస్తున్నారు. అందుకని ఆంధ్ర రాష్ట్రం ఈరోజు అనేక నష్టాలకి, శ్రమలకి, ఒడిదుడుకులకి లోనవుతుంది. ఇక్కడి నుంచి నాయకుడు కావాలి, దమ్మున్నటువంటి నాయకుడు కావాలి. అది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి, ఈ 2 పార్టీలకే సాధ్యం. అలాగే యువతని, అలాగే ఉద్యమ భావాలు ఉన్నటువంటి వాళ్ళని ఆనాటి జయాంధ్ర ఉద్యమ స్ఫూర్తితో ఈరోజు మరో జయాంధ్ర ఉద్యమం లాంటి సేవాంధ్ర జయాంధ్ర అనే ఒక స్లోగన్తో ఆంధ్ర రాష్ట్రంలో నలుమూలల నుంచి కూడా ఒక ఆసక్తి కలిగినటువంటి వ్యక్తుల్ని పార్లమెంటరీ స్థానాలకి 25 స్థానాలకి పోటీ చేయించడానికి ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ, అలాగే మా కూటమిలో ప్రధాన భాగస్వామి అయినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి సిద్ధంగా ఉన్నాం. అలాగే పార్లమెంటు ప్రకటన జరిగిన మరుక్షణం అసెంబ్లీని కూడా ప్రకటిస్తాం. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా పోటీ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుంది. చైతన్యంతో కూడినటువంటి తిరుగుబాటు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉంది అని చెప్పి ఈ అధికార పక్షాన్ని, ప్రధాన ప్రతిపక్షాన్ని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. 175 స్థానాలకి పోటీ చేయడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామండి. అంటే మాకు సింబల్ కోర్టు వివాదంలో ఉంది, రేపటికే ఉంది. అది వచ్చిన తర్వాత స్పష్టంగా మొత్తం అసెంబ్లీ స్థానాలన్నిటినీ కూడా మేము డీటెయిల్డ్గా ప్రకటిస్తాం. రేపు హైకోర్టులో మాకు విచారణకు ఉంది. ఇక్కడ మేము ఆంధ్ర యునైటెడ్ ఫ్రంట్ అనే అనేక రాజకీయ పక్షాల కూటమి, అనేక ఉద్యమ సంఘాల కూటమితో ఒక ఫ్రంట్ అయితే ఏర్పాటు చేశాం. ఖచ్చితంగా ఇప్పటికే మా వాళ్ళంతా కూడా అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం అయితే మొదలుపెట్టున్నారు. సెంటిమెంట్గా ఈరోజు ఏంటంటే మా వాళ్ళ ఒత్తిడి వల్ల తొలి విడతగా ఈ 5 మంది అభ్యర్థులను ప్రకటిస్తున్నాం. ఖచ్చితంగా 25 పార్లమెంటు స్థానాలకి, 175 అసెంబ్లీ స్థానాలకి అభ్యర్థులు అయితే ఆంధ్రాలో ఉంటున్నారు. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి చేసింది ప్రత్యేక హోదా విషయంలో. ఈరోజు ఏదో మాట్లాడుతున్నారు.
అందువల్లనే రాష్ట్రీయ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తెలంగాణలో 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను పెట్టబోతున్నాం. ఇది ఒక 4-5 రోజుల లోపలనే మేము హైదరాబాద్లో దీన్ని అక్కడ అభ్యర్థులు కూడా బలమైన అభ్యర్థుల్ని ప్రకటించబోతున్నాం. అదే తరహాలో ఇక్కడ మాకు ఈ గ్లాస్ సింబల్ మా కూటమి నుంచి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వారు మేడా శ్రీనివాస్ గారు ఈ గ్లాస్ సింబల్ మీద ఒక పోరాటం చేస్తున్నారు. నిజాయితీతో ఉండే మాకు ఖచ్చితంగా రావాల్సిన సింబల్ అది. కొన్ని అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఖచ్చితంగా రేపైతే న్యాయం జరగద్దు అనుకుంటున్నాం. ఇది రేపు మాకు ఆ క్లారిటీ వచ్చిన తర్వాత మీకు తొందరలోనే 175 అసెంబ్లీ స్థానాలకి 25 పార్లమెంటు స్థానాలతో పాటు తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ద్వారా మా కూటమి ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజాస్వామ్యం ద్వారా తొందరలో ప్రకటించబోతున్నారు ఫ్రెండ్స్. అలాగే